ఇదిగో మా అమ్మగారు ఇక్కడే కూర్చుని ఉన్నారు. మా అమ్మగారి విషయంలో చెప్పాలంటే మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. ఈరోజు చూస్తే చాలా సాఫ్ట్ ఉంటారు మా మమ్మీ. ఈరోజు అయితే మేమైతే కొంచెం మా మమ్మీ మీద ఊరికమా అంటాం, కానీ చిన్నప్పుడు అలా కాదు. నాకు బాగా గుర్తుంది, బెల్ట్ తీసి నన్ను కొట్టేవారు, మామూలుగా కాదు. సూర్ర పడిపోతాయి, మచ్చలు మరకలు పడిపోతాయి. ఈ పంత చదవరా వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను, అంతవరకు లేదు, పో చదువు. ఆ వాక్యం చదువుతాం మాత్రం కాదు, వాక్యం రాయాలంట. కూర్చుంటే రాయ వాక్యం. నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో, చదివిన దాన్ని బైబిల్ ఇట్ట మూసిపెట్టి ఆ వచనం రాసి మరలా తిరుగు, మరలా చదివి మరలా మూసిపెట్టి ఇట్ట రాయి. అట్లా చదివి 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 నా 13 16 సార్లు బైబిల్ ముగించాడండి. ఆ వాక్కు నాలో వెత్తబడింది కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేను కూడా దారి తప్పా యవన కాలంలో, కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యమే. నా వాక్యం నన్ను పట్టుకుని, నువ్వు రా, నువ్వు కావాలి నాకు, నువ్వు రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు రా, నువ్వు బ్రతకాలి. 3 సార్లు చచ్చిపోతాను నేను అటెంప్ట్లు చేశాను. 3వ సారి అయితే మరీనా బీచ్ సముద్రంలోకి వెళ్ళిపా. చెన్నైలో ఈత రాదు, చచ్చిపోతాను వెళ్ళిపా. ఒకసారి అయితే పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళి, ఆ బిల్డింగ్ పేరు చెప్తా బాగుందిలే కానీ కొంచెం సేఫ్టీ రీజన్స్ కొరకు అక్కడ నుండి దూకేద్దాం అక్కడ. దాని తర్వాత అక్కడ కాదంటే ఇందులోకి వెళ్ళి లిటరల్గా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడిని మనం ఎప్పుడు చూడలే కదా, కానీ ఎప్పుడు దేవుడు తన సేవకుల ద్వారంగా మనకి కనబడతాడంట. మా నాన్న కనబడుతున్నాడు నాకు అక్కడ. రే వద్దురా, రే వద్దురా, చచ్చిపోతామన్న పరిస్థితుల్లో ఆ దోషముతో, ఆ భారముతో, ఆ గిల్ట్, నేను ఇంకా బాగుపడలేను, నేను ఇంకా బ్రతకలేను, నా కుటుంబానికి నేను అవమానము, మా నాన్న సేవకు నేను సిగ్గు, నేను చచ్చిపోయి అడ్రస్ రాకుండా పోతానే బెటరు అనుకున్నా నా యవ్వన కాలంలో. కానీ దేవుడు పిలుస్తూ ఎట్లా బయటకు వచ్చా నాకేదో లేదు, అంత లోతుకెళ్ళి చివరిగా చెప్పిపోదామని వచ్చా. చెప్పేసిపోదాం, చెప్పుకొని పోతే నా మంచి పెట్టే చచ్చిపోయాడని బాధపడతారేమో, నేను ఎంత పనికి వాళ్ళలో చెప్తానో, చీపోరా చావరా అంటారేమో. అప్పుడు వెళ్ళి ధైర్యం ముదుకెద్దాలని వచ్చా. ఒకరోజు అప్పుడే మా నాన్నగారు మీటింగ్ నుండి వచ్చి ఆయన ఇంకా సూట్ కేసులు అన్నీ అన్ప్యాక్ చేసుకుంటే అక్కడ కూర్చొని ఉంటారు బెడ్ మీద. నేను వచ్చి మీతో మాట్లాడాలి, చెప్పరా అన్నారు. నాకు ఇంకా కళ్ళు ముందా కబోర్డ్కి అట్లా వెనకాల అనుకుని తలక కింద పెట్టుకుని, నేను చాలా చెడ్డ ఉన్నాడు. మీరు అనుకునేవాడిని కాదు, నేను ద్రోహిని, నేను చాలా పాపాలు చేశా, నేను బ్రతుకుతానికి తగను, నేను చచ్చిపోతానని చాలా అటెంప్ట్ చేశాను, నేను చచ్చిపోవాలనుకుంటా, చెప్పిపోదాం అనుకుంటున్నాను అని ఏడుస్తూ ఒప్పుకుంటూ అంటే మా నాన్నగారు తిడతారనుకున్నా. నేరుగా లేచి నా దగ్గరకు వచ్చారు. ఆయన కన్నీటితో ఏం మాట్లాడలే, నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు మొదటిసారి నా జీవితంలో ఒక అగ్ని, అలాగే నా స్పైన్ అంతా, నా దేహం అంతా అగ్ని కాల్చబడుతుంది. అలాగా ఒప్పుకుంటున్నా, ఏడుస్తున్నా, ఒప్పుకుంటున్నా. ఆ రోజు నుండి నా బ్రతుకు మారిపోయింది. ఆ రోజు నుండి మరలా పాపపు జోలికి వెళ్ళా. ఆ రోజు నుండి అప్పటికే ఎన్నో సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు నా జీవితంలో కోల్పోయాను. కానీ దేవుడు లేపాడంటే ఆశ్చర్యరీతిగా లేపాడు, మామూలుగా కాదు. మిడతలు తినివేసిన సంవత్సరం నీకు తిరిగిస్తాడంటే మీకు తెలియపోవచ్చు, నాకు తెలుసు, నా జీవితంలో అనుభవించడం. అండ్ చెప్తూ వచ్చాను, గాడ్ వెన్ హీ డస్ హిస్ థింగ్, స్పీడ్ ఉంటుందని చెప్పాను, రిస్టోరేషన్ ఉంటుందని చెప్పాను. ఆ 2 అనుభవించడం. 10వ క్లాస్ ఎగ్జామ్లు కూడా రాయకుండా తిరిగినాడు నేను. రే బోర్డ్ ఎగ్జామ్ రా పోరా, మెయిన్ ఎగ్జామ్ రా పోరా అంటే, యాన్యువల్ ఎగ్జామ్, మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ పోయి కాగితాన్ని ధైర్యంగా పెట్టి నేను పోతా ఉంటానంట. అలా అనుకోండి, నేను చదవండి, నేను ఏంటంట నాకు చదవాల్సిన అవసరం లేదు. అలాగుండి నా స్నేహితులందరూ దాటి వెళ్ళిపోయారు. వారు 12th స్టాండర్డ్కి వెళ్ళిపోయారు, నేను 10th ఫెయిల్ అయ్యి కూర్చొని ఉన్నా. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డానో, మా స్నేహితులు కాలేజీలోకి అడుగు పెట్టేటప్పుడు నేను కాలేజీ నుంచి బయటకు వచ్చా. అంటే అర్థమైందా? ఐఎమ్ ది యంగెస్ట్ ఆడియో ఇంజనీర్ ఇన్ ఇండియా. ఎట్లా? దేవుడు నా జీవితంలో స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్
ఫస్ట్ టైం ఎవర్ 10th మరల కట్టా, మామూలుగా కాదు, పట్టుబట్టా, మామూలుగా కాదు, రాసి ముగించా, మంచి మార్కులతో కొట్టుకుని వచ్చాను బయటికి. అదే సమయంలో నెక్స్ట్ నా కొరకు ఆడిషన్ వాళ్ళు అన్నారు, అందరు పెద్ద పెద్ద చదివి వచ్చారు, నువ్వేంద్రా అంటే 10th ముగించి వస్తానంట, నీకు ఎట్లా అవుతుంది? అప్పటికి ఇంకా రాసి ముగించలేదు, రాసే ముందే నేను ముంచి వస్తా. కానీ ఆ డైరెక్టర్ ఒక సేవకుని భార్య, నేను వెళ్ళా, అమ్మా ఇది నా సంగతి, ఇది నా జీవితం, నేను మరలా బాగుపడి నూతనంగా ప్రారంభించాలని ఆశపడుతున్నానంటే, ఆ మణిని నీకు ఒక పరీక్ష పెడతాం, నువ్వు బోర్డుతో మాట్లాడి చెప్తానని చెప్పి, తర్వాత నీకు ఒక పరీక్ష పెడతాం, ఆ పరీక్ష నువ్వు రాయగలిగితే నువ్వు క్వాలిఫై అవుతావు, వచ్చి చదువుతాను. కానీ పరీక్ష పెడితే 10 out of 10 ఫుల్. దాని తర్వాత స్టార్ట్ అయ్యింది లైఫ్. అబ్బా, దేవుడి రిస్టోరేషన్ అంటే కళ్ళారు చూశానండి. నా లైఫ్లో జస్ట్ ఉపమానంలో చెప్తున్నాను, కాలేజీలో చదివి ముగిస్తాను, బయటకు వస్తాను ముందే కాలేజీలో లెక్చరర్గా టీచ్ చేస్తున్నాను. నమ్ముతారా? కాలేజీ నాకు జీతం వస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఘనమైన రీతిగా ఘనమైన స్థానంలో ఘనమైన ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరు చేయలేని ఉద్యోగాలు ఘనంగా దేవుడు నాకు అవకాశాలు టక్ 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 తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్, అది ప్రపంచంలో 47 దేశాల్లో ఉంది. తర్వాత ఇండియాలో ఉంటే తీసేసిన తర్వాత ఏమైంది తెలుసా? అంటే చెన్నైలో ఉండి తీస్తారు, వేరే బాంబేలో ఉండేది, ఇప్పుడు ఉందా లేదో కూడా తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దేర్. కానీ ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేరతానికి అవకాశం ఇచ్చిందో అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా. అర్థమవుతుందా? ఆ రీతిగా దేవుడు మార్చాడు. బట్ దాన్ని ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి బ్రతుకునన్నా మార్చగల నా జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దదండి. ఈరోజు ఏమి లేకుండా ఊరకు వచ్చేసాను అనుకుంటాను. ఊరక కాదు, తొక్కి నలిగి పాతాళంలోకి వెళ్ళి వచ్చానని చెప్పచ్చు. నేను కావాలంటే మరణాన్ని కళ్ళు ముందు చూసి వచ్చినండి నేను. ఇదిరా అంత ఇంక అయిపోయింది, మనుషుడు అయిపోయాడు, ఇదిగో మరణం, ఆ లైన్ నుండి వచ్చా. అందుకని ఈరోజు భారంతో సేవ చేస్తున్నాను. యవనస్తుల జీవితాన్ని పోగొట్టుకోకూడదు, నాశనం చేసుకోకూడదు, వ్యర్థమైన వాటి కొరకు తిరగకూడదు. నీ జీవితం దేవుడి చేతిలో పెట్టుకుంటే నిన్ను విలువైన వాడిగా చేస్తాడు దేవుడు. ఈరోజు నా వయసు కేవలం 40. అంటే ఐఎమ్ ఇన్ మై 40. ఐ డెంట్ ఫినిష్ మై 40. ఐఎమ్ ఇన్ మై 40. ఐ స్టార్టెడ్ యంగ్. 11 సంవత్సరాలు వెనకాల ఉన్నా సేవలో. 11 సంవత్సరాలు సేవకుడికి లెక్కప్ప చెబుతూ తొక్కబడ్డా. నెవర్ అ లైమ్ లైట్ ఆర్ హైలైట్. కానీ దేవుడు 11 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు అందరూ చూసి ఇంత ఘనంగా ఎలా చేయగలుగుతున్నారు? దేవుని బలిష్టమైన హస్తం కింద అన్నికి ఉంటే తగిన కాలంలో ఆయనే హెచ్చించేవాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మీకు సవాల్ ఇస్తానికి నిలబడుతున్నాను అండి. ఇక్కడ దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడిగా ఉండగలుగుతున్నామా? తన కాలమందు తన ఇంటిలోకి ఆహారాన్ని పెట్టాలంట.